వెనిజువెలాలో చమురు కార్యకలాపాలను రిలయన్స్ సంస్థ మళ్లీ చేపడుతుందా? ప్రస్తుతం ఈ చర్చ జోరుగా సాగుతుంది. నిన్న రిలయన్స్ సంస్థలో ఈ అంశంపై చర్చ కూడా సాగింది. వాస్తవానికి ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్తో ఏడాది క్రితం వెనిజువెలాలో రిలయన్స్ చమురు కార్యకలాపాలు ఆగిపోయాయి. వెనిజువెలా అధ్యక్షుడు మదురోను ట్రంప్ అరెస్ట్ చేశాక వెనిజువెలా చమురు భారత్కు విక్రయిస్తామని అమెరికా ప్రకటించింది. అయితే టారిఫ్ల విషయంలో స్పష్టత ఇస్తే రిలయన్స్ పునరాలోచన చేస్తుందనే వాదన సాగుతోంది. భారత్లో చమురు రంగంలో అతిపెద్ద ప్రైవేట్ సంస్థగా ఉంది రిలయన్స్. ఇక గతంలో ఇండియన్ ఆయిల్, హెచ్పి సంస్థలు సైతం వెనిజువెలా నుంచి చమురు కొనుగోలు చేశాయి. అయితే వెనిజువెలా నుంచి చమురు కొంటున్న దేశాలపై ట్రంప్ 25% సుంకాలు వేయడంతో ఆ దేశం నుంచి దిగుమతులు ఆగిపోయాయి. అప్పటి నుంచి ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది భారత్. దీనిపై అమెరికా ఆంక్షలు విధించినా రష్యా నుంచి చమురు దిగుమతులు ఆగలేదు. ఇక మారిన పరిస్థితుల్లో వెనిజువెలాకు రిలయన్స్ వెళ్తుందనే చర్చ జోరందుకుంది. ఏడాది క్రితం వరకు రిలయన్స్ వెనిజువెలాలో ఉధృతంగానే చమురు కార్యకలాపాలు నిర్వహించింది. తాజాగా మదురోను ట్రంప్ అరెస్ట్ చేశాక వెనిజువెలా చమురు విధానంలో మార్పులు చేశారు. దాదాపు $2 బిలియన్ విలువైన ముడి చమురు ఉత్పత్తుల ఎగుమతులకు పచ్చ జెండా ఊపారు. ఇందులో రోజు 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల వరకు ముడి చమురు బ్యారెళ్లు అమెరికా దిగుమతి చేసుకుంటోంది. ఇక మిగిలిన ఆ ఎగుమతుల పాలసీలో భాగంగా భారత్కు ఆఫర్ ఇచ్చింది అమెరికా. దీంతో రిలయన్స్ సంస్థలో కదలిక వచ్చినట్టుగా భావిస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. వెనిజువెలాలో చమురు కార్యకలాపాలను రిలయన్స్ సంస్థ మళ్లీ చేపడుతుందా? ప్రస్తుతం ఈ చర్చ జోరుగా సాగుతుంది. నిన్న రిలయన్స్ సంస్థలో ఈ అంశంపై చర్చ కూడా సాగింది. వాస్తవానికి ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్తో ఏడాది క్రితం వెనిజువెలాలో రిలయన్స్ చమురు కార్యకలాపాలు ఆగిపోయాయి. వెనిజువెలా అధ్యక్షుడు మదురోను ట్రంప్ అరెస్ట్ చేశాక వెనిజువెలా చమురు భారత్కు విక్రయిస్తామని అమెరికా ప్రకటించింది. అయితే టారిఫ్ల విషయంలో స్పష్టత ఇస్తే రిలయన్స్ పునరాలోచన చేస్తుందనే వాదన సాగుతోంది. భారత్లో చమురు రంగంలో అతిపెద్ద ప్రైవేట్ సంస్థగా ఉంది రిలయన్స్. గతంలో ఇండియన్ ఆయిల్, హెచ్పి సంస్థలు సైతం వెనిజువెలా నుంచి చమురు కొనుగోలు చేశాయి. అయితే వెనిజువెలా నుంచి చమురు కొంటున్న దేశాలపై ట్రంప్ 25% సుంకాలు వేయడంతో ఆ దేశం నుంచి దిగుమతులు ఆగిపోయాయి. ఇక అప్పటి నుంచి ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది భారత్. దీనిపై అమెరికా ఆంక్షలు విధించినా రష్యా నుంచి చమురు దిగుమతులు ఆగలేదు. ఇక మారిన పరిస్థితుల్లో వెనిజువెలాకు రిలయన్స్ వెళ్తుందనే చర్చ జోరందుకుంది. ఏడాది క్రితం వరకు రిలయన్స్ వెనిజువెలాలో ఉధృతంగానే చమురు కార్యకలాపాలు నిర్వహించింది. తాజాగా మదురోను ట్రంప్ అరెస్ట్ చేశాక వెనిజువెలా చమురు విధానంలో మార్పులు చేశారు. దాదాపు $2 బిలియన్ విలువైన ముడి చమురు ఉత్పత్తుల ఎగుమతులకు పచ్చ జెండా ఊపారు. ఇందులో రోజు 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల వరకు ముడి చమురు బ్యారెళ్లు అమెరికా దిగుమతి చేసుకుంటోంది. మిగిలిన ఆ ఎగుమతుల పాలసీలో భాగంగా భారత్కు ఆఫర్ ఇచ్చింది అమెరికా. దీంతో రిలయన్స్ సంస్థలో కదలిక వచ్చినట్టుగా భావిస్తున్నారు.